మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తి మద్దతిస్తుందని మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. మహిళా సాధికారత దిశగా మాజీ సీఎం జగన్ పరిపాలన కొనసాగించారన్న విషయాన్ని గుర్తు చేశారు. చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే ఈస్ట్ అండ్ వెస్ట్ తూర్పు గోదావరి జిల్లాల మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉమెన్ రిజర్వేషన్ బిల్ కోసం మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ రోజు మేమందరం కూడా వివిధ హోదాల్లో ఎన్నో పదవులని మేము అనుభవిస్తూ రాజకీయంగా ముందుకు రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ మీటింగ్ కి మా జిల్లా అధ్యక్షులు చెర్ల జగరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే వివిధ కోఆర్డినేటర్లు అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళా సాధికారతే దిశగా ఈ మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్లు కూడా నడిచింది. స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగింది. అలాగే 50% రిజర్వేషన్ అనేది ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ మహిళల్ని రాజకీయ సాధికారత వైపు నడిపించడం కూడా జరిగిందనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. దేశంలో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రధాని మోడీ గారికి ఆయన నేతృత్వంలో ఈ రోజు ఆ బిల్లుని ప్రవేశపెట్టి 2023లో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఈ బిల్లు కోసం శ్రమించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మహిళా రిజర్వేషన్ బిల్ 2023 వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతును ఇస్తుందండి. అలాగే మహిళలకు సమున్నతంగా అంటే ఈక్వల్ రైట్స్ ఇచ్చే పార్టీలో ఈక్వల్ రైట్స్ ఇచ్చి మంచి పదవుల్లో ముందుకుంచే నాయకులు ఎవరైనా ఉన్నారంటే చాలా అతిశయోక్తి. ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క శాఖలో కూడా విమెన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ విమెన్ కి 50% రిజర్వేషన్ అనే దాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ రావటం అనేది మనం ఏదైతే ఊహించుకుంటూ వస్తున్నామో 30 సంవత్సరాలుగా మహిళలు ఈ బిల్లు కోసం ఎంతైతే వేచి ఉన్నారో ఆయన బిల్లు రాకముందే 50% రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూపించడం అనేది జరిగిందని మీ ద్వారా మేము ప్రజలందరూ కూడా చెప్తున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం గారు, అలాగే గురజాడ అప్పారావు గారి బాటలో నడిచినటువంటి నిజమైన మహిళా పక్షపాతి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించడానికి 2019 మే 30న సీఎం గా ప్రమాణం చేసిన ఆ వేదికనే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారు. రాజకీయ, విద్య, ఆర్థిక, మహిళా సాధికారత ద్వారా సామాజిక సాధికారత సాధించడానికి రూపొందించిన ప్రణాళికలు ఆ 5 ఏళ్లు కూడా చిత్తశుద్ధితో ఆయన పాటించడం జరిగింది. క్యాబినెట్ మొదలు నామినేటెడ్ పదవుల్లో చాలా వరకు కూడా మహిళలకి 50% వరకు ఆయన ఈ మహిళలకి భాగస్వామ్యం కల్పించి రాజకీయ సాధికారతను ఆయన మాకు సాధించారనేది మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. మంత్రివర్గంలో ఒక డిప్యూటీ సీఎం పదవితో పాటు 4 మహిళలకు స్థానం కల్పించారు. హోంమంత్రులుగా 2 దఫాల్లో ఎస్సీ మహిళలకు అవకాశం ఇచ్చారు. తొలి విడత హోంమంత్రిగా మేకతోటి సుచరిత, రెండో విడతలో తానేటి వనద గారికి ఆయన స్థానం కల్పించారు. డిప్యూటీ సీఎం గా పాముల పుష్పశ్రీవాణి పనిచేశారు. శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ముస్లిం మహిళను ఎంపిక చేశారు. మండలి చరిత్రలో ముస్లింస్ కి అవకాశం ఇవ్వడం అనేది చరిత్రలోనే ఇది మొదటిసారని మనం చెప్పుకోవాలి. ఇంకా కేవి ఉషా చరణ్, విడుదల రజని, ఆర్కే రోజాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించారు. హోం, వైద్య, ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలు వారికి అప్పగించి పరిపాలన భాగస్వామ్యం కల్పించారు. రాష్ట్ర తొలి మహిళా చీఫ్ సెక్రటరీ గాను, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా నీలం సాహ్నిని ఆయన ఎంతో ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి ఆయన మంచి పదవి ఇచ్చిన ఘనత అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కిందండి. రాష్ట్రంలో 13 జడ్పీ చైర్మన్ పదవుల్లో 7 మహిళలకు అవకాశం ఇచ్చారు. అంటే 54% మహిళలకు ఇచ్చారు. 26 జడ్పీ వైస్ చైర్మన్లలో 15 మంది
మహిళలకు పదవి కల్పించారు, అంటే 58%. 12 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు, మొత్తం 36 పదవులు. 18 అంటే 50% వరకు కూడా వారు మహిళలకు అవకాశం ఇచ్చారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్స్ లో 671 మంది కార్పొరేటర్లు ఉంటే అతివలకే 54% అంటే 361 మందికి అవకాశం కల్పించారు. 75 మున్సిపాలిటీకు ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. వాటిలో 45 మంది అంటే 64% మహిళలు గెలవటం జరిగిందని. ఈ మున్సిపాలిటీలో 2123 వార్డు మెంబర్లో 1161 మంది అంటే 55% మహిళలు గెలవడం జరిగింది. సర్పంచ్ పదవుల్లో 57%, ఎంపీటీసీలో 54%, మండల అధ్యక్షుల్లో 53%, జడ్పీటీసీల్లో 53% మహిళలుకి దక్కేలాగా ఆయన చర్యలు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చాక నియమించిన దాదాపు 2,65,000 వాలంటీర్లలో 53% మహిళలే ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1,34,000 ఉద్యోగాల్లో 51% మహిళలకి కేటాయించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అన్ని రంగాల్లో కూడా 50% అనేది స్త్రీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్ట్ పనుల్లో కూడా 50% మహిళలకు ఇచ్చేలా ఆనాటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏకచట్టం చేశారు. ఇది జగన్ గారి మహిళల పట్ల ఉన్న గౌరవం. వారు రాజకీయంగా సాధికారత సాధించారన్న దిశలో ఆయన చిత్తశుద్ధితో పని చేసిన తీరుకి మేమందరం కూడా నిదర్శనంగా నిలుస్తున్నాం. థ్యాంక్ యూ.